సాధారణంగా ఏమైనా శ్లోకం గాని, మంత్రం గాని పఠించేటప్పుడు గురుముఖత తీసుకుంటేనే మీరది పఠించాలండి. అవును. అలా చెప్పకూడదని కొన్ని చెప్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళకి అమ్మ అనుగ్రహం పొందాలని హ్మ్. సాక్షాత్కారం సంగతి పక్కన పెడితే అనుగ్రహం చాలు. అమ్మ కనీసం అమ్మ ఉందని ఒక ధైర్యం మాకు కలగాలని, అమ్మ వెన్నంటే ఉందని అనిపించాలని ఏదో ఒక మంత్రమో, శ్లోకమో చెప్పుకోవాలనుకుంటాం. కానీ గురుముఖంగా తీసుకోలేము. అవును. అందరూ ఎప్పుడు అమ్మని స్మరించుకునే విధంగా అలాంటి శ్లోకం కానీ, మంత్రం కానీ ఏమైనా చెప్పండి? ఉన్నాయమ్మా. ఇప్పుడు సప్తశ్లోకి ఇలాంటివి చేసుకోవచ్చు. హ్మ్. సప్తశతి మీకు కొన్ని సప్తశతిలో కూడా ఏంటంటే కొన్ని మంత్రాలు మీకు నవార్ణ మంత్రాలు ఇటువంటి ఉపదేశం ఉంటుంది. హ్మ్. తర్వాత ఒక్కసారి గురువుగారు చదివిస్తే సరిపోతుంది అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి, లైక్ అమ్మవారి మంత్రం, చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి. ఓం హ్రీం దుం దుర్గాయ నమః ఇటువంటి మంత్రాలు. లలిత సహస్రనామం అందరూ చేస్తున్నారు. అసలు నేను లలిత సహస్రనామం కంటే నేను అందరికి చాలా మందికి ఎన్నోసార్లు చెప్పాను, నేను లలిత సహస్రనామం కంటే కూడా త్రిశతి చేయండి మీరు. త్రిశతిలో ఉన్నంత పవర్ నేను లలిత మీరే అంటారు నాతోటి, స్వామిజీ ఇన్ని రోజులు లలిత సహస్రనామం చేస్తే కలగంది, త్రిశతి చేస్తే మాకు వచ్చేసింది అంట. నేను అది చూసాను త్రిశతులు, ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ మీకు చండీ అమ్మవారు ఉంటుంది అందులో, సురధుడు వైశ్యుడు వీళ్ళు అంటే ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా వచ్చినటువంటి చండి. ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు నేను రుద్రచండి అని ఒకటి రాశాను. రుద్రచండిలో ఏమైతుందంటే మా గురువు గారు నాతో రుద్రచండి చేయించినప్పుడు దాన్ని తెలుగులో ప్రింట్ రావాలా, ఎట్లయినా సరే రుద్రచండి రావాలని ఉండింది నాకు. రుద్రచండిలో చేయని వాళ్ళకు ఎంతైతే ఫలితం ఉంటుందో రుద్రచండిలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ అక్కడేమో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అమ్మవారి గురించి దేవి భాగవతంలో వచ్చినటువంటి ఇది. ఇక్కడ ఏంటంటే రుద్రచండిలో స్వయంగా పార్వతీ అమ్మవారు అడుగుతుంది శివుణ్ణి, నాకు చండి గురించి చెప్పండి స్వామి అని అడిగితే స్వామి వారు చెప్తారు అమ్మవారి గురించి. సో దాంట్లో ఆ బ్యూటీ ఉంది. అదే త్రిశతిలో కూడా అమ్మవారి నామాలు అంటే ఆయన చెప్తారు, ఆయన నామాలు అమ్మవారు చెప్తుంది. అక్కడ వచ్చేసరికి ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితం. ఎవరైనా పారాయణ చేయొచ్చు, చాలా ఎవరైనా చేయొచ్చు. ప్రత్యేకించి ఈ రోజు అలా ఎలా చాలా మంది ఏమంటారంటే ఖడ్గమాల చేయకూడదు, ఖడ్గమాల ఎందుకు చేయకూడదు? డెఫినెట్ గా చేయొచ్చు ఖడ్గమాల. కొంతమంది అయితే నిమ్మకాయ దీపం వెలిగించి రాహుకాలంలో ఖడ్గమాల చదువుతుంది. 100% చేయాలమ్మా. ఖడ్గమాలలో మీకున్నాయి కేవలం అమ్మవారి నామాలు ఉంటాయి. 155 ఏవైతే ఉన్నాయో ఆ శ్రీచక్రంలో ఒకసారి మనం ఇప్పుడు నాకేం తెలియదు, శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో, వాడు ఏం చేస్తారు, శ్రీచక్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఖడ్గమాల చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి, అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు అయిపోతుంది. అక్కడ ధూపదీప నైవేద్యాలు అయిపోయింది. ఇక్కడే ఇంకొక సందేహం గురుగారు, అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా? 100% ఉండొచ్చమ్మా, తప్పే లేదు. అంటే ఆడవారికి భూప్రస్థారం ఎక్కువ. భూప్రస్థారము దీంట్లో మీకు 2 రకాలు ఉంటుంది, ఒకటి మేరు ప్రస్థారం, ఒకటి భూప్రస్థారం. మేరు ప్రస్థారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా మేరు ప్రస్థారం పెట్టుకుంటున్నారు, చాలా మంది చూసానండి. అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది. ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్. సో కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా, అంతే కదా. నియమం అనేది ఉండడం మంచిదే. మేరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతిరోజు కుంకుమ పూజ. ఇప్పుడు శ్రీచక్రార్చన అంటే దాంట్లో మళ్ళా మనకు ఏకపాత్ర సాధనని, ద్విపాత్ర సాధనని, త్రిపాత్ర సాధన ఉంది, చతుష్పాత్రం ఉంది, నవపాత్రం ఉంది. ఇవన్నీ ఏంటంటే పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళడము, అది నేర్చుకోవడము, దానికి పాత్ర శుద్ధి అని అవన్నీ ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్తరం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నది. లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా కూడా రోజు శ్రీచక్రార్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా పరమేశ్వరి, త్రిపుర సుందరి, పరాంబ, రాజరాజేశ్వరి ఇన్ని ఉన్నాయి అందులో. సో మీరు ఏ రూపం తీసుకొని చేసుకున్నా అందులో చేసేసుకోవచ్చు. లలిత పారాయణ విషయంలోనే సందేహం ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి, నిజమా? నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటాయండి. నిజం అదే. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి అని ఎందుకంటున్నాం మనం? అక్షర పదభ్రష్టం ఎవరికైనా వస్తుంది. ఈ నేర్చుకున్న వాడికి సడన్ గా వాడిని ఎంబీబీఎస్ బుక్ ఇస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది ఇది. ఏంటంటే అమ్మా, తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు. ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది. కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు, కొన్ని చోట్ల మనకు నోరు తిరగకపోవచ్చు, అందరికి అన్ని తిరుగుతాయని ఉండదు కదా. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే అటు ఎవరి కాడ రాన్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ చదవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రుద్రము అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మా గురుగారు ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు. ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవతో అది అయిపోతుంది అంతే. అట్లా దానికి మనం ఏం చేయలేము. టైం సారి చేంజ్. ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకళ్ళకి ఫోన్ చేయాలి అంటే, ఏదైనా ఫోన్లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోవడం, వాడిని గంటల సేపు కూర్చొని వాడి ట్రంకాలు తగిలిందా లేదా అని అడగ రాత్రి అంతా కూర్చోవడం జరిగేది. అంత వెయిట్ చేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నాం. మనిషి ఎక్కడ మరి ఇంత చేంజ్ అయినప్పుడు థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్ కదా. ఇప్పుడు నేను హిమాలయాస్ లో ఉన్నాను, ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది, మేమున్న గంగోత్రి మారిపోయింది, ఇప్పుడు గోముఖ్ కూడా మారిపోయింది. ఇప్పటికీ వెళ్తూ ఉంటారు, హిమాలయాలు వెళ్తుంటారు, ఎప్పుడైనా వెళ్తుంటారు. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు? అలా ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను. అక్కడ సాధన ఇప్పుడేం పెద్దగా సాధన చేసేంత నౌ ఐ హావ్ డన్ వాట్ ఐ హావ్ టు డూ నౌ. ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా అనిపించినప్పుడు. ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి, నాకు విపరీతంగా చండీ హోమాలు ఉంటుంది. చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిలోమం అడిగే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అనులోమం అడిగే వాళ్ళు ఉన్నారు. అనులోమం పుక్కు తీసుకురావాలి ఉన్నాం మేము. అనులోమం కూడా అనులోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమం ఒక సపరేట్ విద్య. అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో, తర్వాత శత్రునాశన విద్య. శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఇస్ ఇన్ డిఫరెంట్ వే. ఎవడో శత్రు ఉన్నాడు వాడు నాశనం చేయాలి, ఇట్లా ఉండదమ్మా. నాకు ఒకసారి నాకు బాగా గుర్తు, మా హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు. ఆయన ఒకసారి నేను ఊరికే ఆయన దగ్గర కూర్చుంటే ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక సేట్ వచ్చి మహారాజ్ ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ రైవలరీ ఉంది. రైవలరీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవలరీ వాడు చనిపోవాలా, వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా, ఓకే ఏ పైసా అప్లేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు. ఆయన చూశారు దాన్ని, ఎంత ఉన్నాయి రా అని అడిగారు. 10 లక్షలు ఉన్నాయి స్వామి అన్నాడు. లోపల పోయి చూడరా అన్నాడు. లోపల పోయి చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే, చెమట వచ్చేసింది, వాడికి చెమటలు వచ్చేస్తున్నాయి, ఊపిరి ఆకుండా అయిపోయాడు. నన్ను అన్నారు బ్రహ్మచారి తూ జాకే దేకరే అన్నారు. నేను పోయి చూస్తే కట్టలు డబ్బులు పెట్టున్నాను. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఇది తీసుకొని అయిపోయిందిరా నీకు అన్నారు. వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తడం. మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడరా ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు. లోపల చూస్తే ఏం లేదు, అంత ఖాళీ. ఏం శక్తి అనుకోవాలి దాన్ని. ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు. ఆయన ఏమన్నారంటే నువ్వు వాడికంటే ఎదగాలనుకో, వాడు పడిపోవాలనుకోద్దు అన్నారు. ఇలా చాలా మంది ఇప్పుడు ఉన్నారు కదండి ఈ సొసైటీలో. ఇప్పుడు నువ్వు వాడికంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో, అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోవద్దు. అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది. అది చెయ్యి, నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చెయ్యి, నువ్వు వాడికంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి. ఇప్పుడు మనకు ఉంది కదమ్మా అదేదో స్టోరీలో, ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడు పోవాలని, వాడేం అడిగాడు అంటే వాడు ఒక పనుకు ఒక కన్ను పోవాలని అడిగితే 2 కళ్ళు పోతాయి వీడికి, అట్లా అయిపోతుంది అంతే. కానీ అమ్మవారు అడిగిందల్లా ఇస్తుందా? అన్ని ఇస్తుంది, కానీ ఇటువంటివన్నీ కాదు. ఇవన్నీ ఏంటంటే మన అపోహలమ్మ. కానీ ఒక్క మాట అండి, నేను రోజు దైవానికి పూజ చేస్తాను, ఎప్పుడు మంచి పనులే చేస్తాను, దానాలు చేస్తాను, అందరినీ మంచిగా చూస్తాను, కష్టాలేమో మాకే వస్తా ఉంటాయి. ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారమ్మా. చాలా మిమ్మల్ని కూడా అలాగే అడుగుతారా? ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు ఎందుకుంటాయి స్వామి? ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది
పోతన భాగవతుడు పోతన మాత్రుడు ఏం అడిగాడంటే నా కష్టాలు ఇయ్యమ్మా అని అడిగాడు. నా కష్టాలు ఇయ్యి, నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్ములు. ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు. అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు గుర్తురావు. ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటాం అంతే, మా గుర్తురాదు అప్పుడు. ఇప్పుడు మనకు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, దాని తెలుగులో ఎట్లా అంటారంటే అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట, వీడు నాకు వద్దురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది. వీడి కర్మ వీడు పడని రాన్నప్పుడు. పిల్లవాడు ఆడుకున్నంతసేపు ఏం చేస్తాడమ్మా, వాడికి తల్లి గుర్తు రాదు కదా. ఇప్పుడు ఆడుకుని ఉంటాడు వాడు, ఆడుకున్నంతసేపు తల్లి గుర్తు రాదు. అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తారంటే ఆపత్స్నుమగ్న స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణభిషేయం నై చటత్వం భావయేతా క్షుధాతుషార్తా జన్మీం స్మరంతి అంటారు ఆయన. అంటే నువ్వు అరే వీడికి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడురా, వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా, నేనే గుర్తురాను. వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈరోజు అమ్మ అని వస్తున్నాడు అని అనుకోకమ్మా. నైతచ్చటత్వం భావయేతా క్షుధాతుషార్తా జన్మీం స్మరంతి అన్నాడు ఆయన. ఆకలేసిన బిడ్డకే కదమ్మా తల్లి గుర్తొచ్చేది, లేకపోతే ఎందుకు గుర్తొస్తుంది తల్లి? ఆడుకున్నంతసేపు తల్లి గుర్తురాదు. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇచ్చేసాము అంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే అయి ఉండొచ్చు, ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండొచ్చు, వాడు చేసినటువంటి మంచిది అయి ఉండొచ్చు. బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండొచ్చు, అందుకని వాడు అట్లా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, అదే క్రూరంగా ఉంటున్నాడు. సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటుంది బాజా అది. కానీ ఏంటంటే మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే అమ్మా, నువ్వు నాకు సుఖం ఇచ్చావా, దుఃఖం ఇచ్చావా, ఏమి ఇచ్చావా, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్ ఈస్ యువర్ బిజినెస్. వాట్ యు గివ్ టు మీ ఇస్ యువర్ బిజినెస్, వాట్ ఐ యామ్ ఇస్ మై బిజినెస్. నాకేంటంటే పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాత శరణయుగళం నాహం ముంచామి నైవ ముంచామి. అంతే, నన్ను పాతాళంలో తొక్కేసిన సర్వ రాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ, వాట్ ఇస్ ష్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యువర్ ఫీట్. ఆమె పాదాలే శరణం ఎప్పటికైనా. అంతే అమ్మా. And this is how it happens. ఏంటండి మీ ఆలోచన తదుపరి ఏం చేద్దామని మీకుంది? నాకు అయినంత వరకు చండీ ప్రచారం చేయాలి. ప్రచారం అని కూడా కాదమ్మా, హూ యామ్ ఐ టు డు ప్రచారం చండీ, కానీ జనాలకి చండీలో ఒక మంచి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు, అమ్మవారి అనుగ్రహం అయ్యేటట్టు వాళ్ళకు ఒక మార్గం చూపించాలి. ఎలా సాధ్యం అవుతుంది? అవుతుందమ్మా, చేసేవాళ్ళు ఉంటే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను గురువు గారు, అవునమ్మా, నాకు ఉంది అమ్మవారి సాక్షాత్కారం కలగాలి, అది ఎలా సాధ్యం అవుతుంది? మాకు చేసుకుంటే సిన్సియర్గా చేసుకుంటే అవుతుందమ్మా. అంటే ఒక మంత్రం ద్వారా, ఉపాసన మంత్రం ద్వారా అవ్వచ్చు, మీకు మా ఫిజికల్గా దర్శనం అవ్వచ్చు, స్వాప్నిక దర్శనం అవ్వచ్చు, స్వప్నంలో దర్శనం అవ్వచ్చు, లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళీ మీ దగ్గర దాకా మీకు మళ్ళీ తన దగ్గర ఇది చేసుకొని రావచ్చు. అన్ని రకాలుగా ఉంటుందమ్మా. ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది, వెన్నంటే ఉంది అనిపిస్తుంటుంది, ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ అని అనిపిస్తుంటుంది, బాధగా ఉంటుంది, ఒక్కోసారి సంతోషం. ఇలా ఎందుకు ఈ భావన? మా గురువు గారు అనేవారు ఒకసారి ఇట్లనే అనిపిస్తే 4 కాళ్ళు కనిపిస్తున్నాయంట ముందు, తర్వాత 2 కాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ సీషోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు, ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు, ఇప్పుడేమో నన్ను వదిలేసావు, నా 2 కాళ్ళు మట్టుగా కనిపిస్తున్నాయి, నీకు కనిపించట్లే అని. అరే పిచ్చోడా, నీ 2 కాళ్ళు కాదురా, నా 2 కాళ్ళు, నిన్ను నడవలేక ఎప్పుడో పడిపోయావు, నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నా అందంట అమ్మ. మనకు అనిపిస్తుంది అమ్మ, అమ్మతో అమ్మ ఎప్పుడు వదలదు.